నమస్తే. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని మరియు అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కార్మిక సమస్యల మీద ఎంతమందో పోరాటాలు చేస్తూ భంగపడిన పరిస్థితి ఈ యొక్క ఫిబ్రవరిలో ఏర్పడింది. ఎందువల్లంటే గతంలో ఈపీఎస్ కోసం పెన్షన్ పెంచాలని 2013 వరకు పోరాటాలు చేశాం. 2013లో ఏదో పెంచడం జరిగింది. దాని 2014లో కాంగ్రెస్ పడిపోయి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తలా 1000 రూపాయలు మినిమం 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఆనాటి నుంచి ఈరోజు వరకు అనేక రకాలుగా ధరలు పెరిగిపోయినా, అనేక ఇబ్బందులు కార్మికులు పడుతున్నా, ఓ 1000 రూపాయలతో చాలని బతుకుతూ ఏదో కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది అనే ఆశతో ఎవరు పోరాటం చేసినా ఆ పోరాటానికి మద్దతు ఇస్తూ మేమున్నాము, మీరు పోరాడండి అని ఈ పేద అమాయకమైన కార్మికులు వాళ్ళు అడిగినంత అప్పుడల్లా ధర్నాలకు పోవటం, వాళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వటం, వాళ్ళు రమ్మంటే వేలాది మంది పోయి ఢిల్లీలో దీక్షలు చేయటం, వాళ్ళు చేసిన పనికి దాదాపు 11 సంవత్సరాలుగా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క ఈపీఎస్ కార్మికులు బాధల్లో ఉండాలని కొంతమంది స్వార్థపరులమైన రాజకీయ నాయకులు, పార్టీలు వారికి మీరు రండి, మేము పెంచుతాం అని చెప్పి చందాల రూపంలో వేలకు వేలు వసూలు చేసిన పరిస్థితి కూడా ఈరోజు కార్మికులకు ముందు ఉంది. కొంతమంది అయితే అదే ప్రకారంగా చందాలు వసూలు చేస్తూ ఇదిగో మేలో వస్తుంది, ఇదో జూన్లో వస్తుంది, లేకపోతే ఏప్రిల్లో వస్తుంది, లేకపోతే డిసెంబర్లో వస్తుంది, నవంబర్లో వస్తుంది, జనవరిలో వస్తుంది, ఆగస్టు 15 వస్తుంది, స్వతంత్రం వచ్చిన యొక్క రోజున జనవరి 26ను కూడా వస్తుందని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి దగా చేసి కార్మికుల దగ్గర డబ్బులు దండుకున్నారు. ఒకరైతే ప్రతి సంవత్సరానికి 3 సార్లు ధర్నాలు నిర్వహించేవాళ్ళు. ఆ ధర్నాల్లో అయ్యా మీరు రాలేకపోతే 500 రూపాయలు తగ్గకుండా పంపించమని కూడా ప్రకటనలు చేసిన రోజులు ఉన్నాయి. మరి కార్మికుల దగ్గర అనేక వేల రూపాయలను వసూలు చేసుకొని అన్ని రాష్ట్రాల్లో ఆ వేలు లక్షలయ్యి ఆ డబ్బంతా పెట్టుకొని కార్మికులను మోసగించిన పరిస్థితి ఏర్పడింది. మోడీ గారు ఆయన ఏదో పెన్షన్ ముందు పెంచుతారంటే మొండి చేయి చూపించారు. నిర్మలా సీతారామన్ గారు ఆమె ఏదో బడ్జెట్లో పెడుతుందంటే ఆమె నీట ముంచేసింది. మోడీ గారేమో మొండి చేయి చూపించారు, నిర్మలా సీతారామన్ గారు నీట ముంచారు. కార్మికులను ఎందుకండి ఈ విధంగా చేస్తారు? మీకు ఏజెంట్లుగా ఉన్న ఈ యొక్క లీడర్లని కార్మికులు ఈరోజు తిప్పి కొట్టవలసిన పరిస్థితి వచ్చింది. అయితే కార్మికుడికి ఏంటంటే ఆకలి మంటలతో ఉండి ఎవరైనా 1 రూపాయి పెంచుతారా, ఎవరైనా 2 రూపాయలు పెంచితే, ఎవరైనా 3 రూపాయలు పెంచితే, ఎవరైనా 10 రూపాయలు పెంచితే మా యొక్క పరిస్థితుల్ని మేము బాగుపరుచుకుంటాం అనే ఒక పరిస్థితి కార్మికులకు ఆశాజీవులుగా ఉండారు. అటువంటి వాళ్ళకి ఫిబ్రవరి 1వ తారీఖు రోజున జనవరి 31 ఫిబ్రవరి 1వ తారీఖున పెట్టిన బడ్జెట్లో
కార్మికులకు మొండి చేయి చూపించిన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి తిరుగుబాటు చేస్తే తప్ప ఇంకా వేరే మార్గం రాదు. కార్మికుడికి న్యాయం జరగాలన్నా, కార్మికుడికి ఈఎస్ఏ పెంచాలన్నా, ఈఎస్ఏలలో కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగాలన్నా, ఆ నిలుపుదల చేసిన ఆర్ఓసిని మళ్ళీ పునరుద్ధరించాలన్నా, కమ్యూటేషన్ని ఇంకా మనం తెచ్చుకోవాలన్నా కార్మికులకు తిరుగుబాటు రావాలా. ఆ తిరుగుబాటు అంటే ఒక్కసారే మనం పోయి ప్రభుత్వాన్ని కోల్దాడడానికి కాదు, ప్రభుత్వాన్ని హింస పెట్టడానికి కాదు. తిరుగుబాటు అంటే ప్రభుత్వాన్ని దగ్గర మన యొక్క బాధను చూపించే పరిస్థితి ఏర్పడితే కానీ ఈ యొక్క భారతదేశంలో ఈపీఎస్ పెన్షన్ తీసుకునే కార్మికుడికి మేలు జరగదు. మేలు జరగాలనే ఆలోచన ఏ లీడర్కి లేదు. ఒక ఆయన మాకు 1000 రూపాయలు కట్టండి మా పార్టీకి, మాకు నెలకు 200 రూపాయలు ఇవ్వండి, మీకు ఈపీఎస్ 9000 పంచుతానంటాడు. ఒక ఆయన వచ్చి 10,000 చేస్తున్నాం, మీరు హైదరాబాద్ రండి, ఉప్పలకి రండి, మీటింగ్ పెడతామంటాడు. ఒక ఆయన వచ్చి 5,000 ఇస్తున్నారు అని అంటారు. ఇందులో ఎవరిది? వీళ్ళందరూ దేనికి పిలుస్తున్నారు? వాళ్ళ స్వార్థాని కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోసం. కార్మికుడికి మేలు చేయాలనే ఆలోచన లేదు. ఈపీఎస్ కార్మికులు ఈనాటికి ఇప్పటికైనా సరే, ఈ రోజైనా సరే మీరు కళ్ళు తెరవండి, పోరాటానికి సిద్ధం కండి. మీరు పిలవండి, మేము వస్తాం. మాకు హైదరాబాదులో డేవిడ్ గారు, చక్రపాణి గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక బాధ్యత వహించి కార్మికుడికి ఏ విధంగా మేలు చేయాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోకి వస్తే మన శ్రీనివాసరావు గారు, మాధవరావు గారు, ఇటు అప్పారావు గారు ఉన్నారు. వాళ్ళు కూడా కార్మికులకి, ఈపీఎస్ కార్మికులకు న్యాయం చేయాలని చూస్తున్నారు. వీళ్ళంతా నిజాయితీ పరులు. వీళ్ళు ఎవరి దగ్గర ఒక పైసా వసూలు చేయాల, పోరాటానికి సంసిద్ధం అవుతున్నారు. శ్రీనివాసరావు గారు అయితే నిద్ర లేచిన కాడి నుంచి ఆయన మళ్ళా నిద్రపోయేంత వరకు కూడా కార్మికుడికి ఈపీఎస్ ఏ విధంగా పెంచాలని చూస్తున్నారు. కాబట్టి ఇకనైనా కార్మికుడు నిజం తెలుసుకోండి. ఇటువంటి మోసగాళ్ళని తరిమి కొట్టండి. వీళ్ళని అసలు నమ్మవాకండి. ఏం చేశారా 11 సంవత్సరాలంటే జనవరిలో మీటింగ్ పెడుతున్నాం మీరు రండి అంటారు, అది అయిపోయింది. నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, తొందరలో మళ్ళీ పెంచుతారంట. అంటే ఒక్కసారి పెంచమని అక్కడ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా చూపిస్తే మళ్ళీ ఆయన ఒక లెటర్ కూడా పెట్టాడు. ఏమని? ఇంకా మీకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది, ఇంకా పెంచుతారండి. ఏమి పెంచరు. కార్మికులకి కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలన్నా న్యాయం చేయండి. ఈ యొక్క 1000 రూపాయలు ఇస్తున్న కార్మికులకు జీవనభృతిని కల్పించండి. జీవనభృతి అంటే ఇప్పుడు అనేకమైన పెన్షన్ రూపంలో మీరు ఇస్తున్నారు ప్రజలకు. మీరు ఓట్లకు వచ్చినప్పుడు మేము కార్మికులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు కదా. ఈపీఎస్ కార్మికుడికి ఏది చేస్తానని మీరు చెప్పలేదు కాబట్టి ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క పరిస్థితికి వాళ్ళ యొక్క కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్మికులకు అన్యాయం జరిగింది అనే మాట ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఈపీఎస్ కార్మికులు ఉన్నారు. వీళ్ళకి అసలు 1000 రూపాయలతో బతకలేకపోతుంటే వీళ్ళకి వచ్చే పెన్షన్ని మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటారు. ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగం అండి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసిన వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం, కోఆపరేటివ్ బ్యాంకులో చేసిన వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం, ఫుడ్ కార్పొరేషన్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం, ఆర్టీసీలో చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం. ఆర్టీసీ 2019లో జాతీయం చేశారు. ఇది ప్రభుత్వం గదిలోకి తీసుకున్నారు. ఈ యొక్క ఆ రోజు నుంచి 2019 నుంచి మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు. మరి 2019కి ముందు రిటైర్ అయిన వాళ్ళు పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏ విధంగా బతుకుతున్నారు? వాళ్ళకి పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా? ఈ ప్రభుత్వానికి వాళ్ళకి 1000 రూపాయలతో బతుకుతుంటే మీరు మీ ఓట్ల కోసం
అవి పెంచుతాం ఈ పెంచుతాం అసౌకర్యం అంటున్నారే. ఏం బస్సుల్లో ఉచిత ప్రయాణం కర్ణాటకలోను తెలంగాణలో ఇచ్చారే, ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఇస్తామని చెప్తున్నారే. కానీ ఈ ఉచిత ప్రయాణం ఇచ్చే ముందు అసలు 1000 రూపాయలతో బతకలేని ఈపీఎస్ కార్మికుల గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదు? అంటే ఈపీఎస్ కార్మికుడు మీకు ఓటు వేయలేదా? ఈపీఎస్ కార్మికుడు పస్తులుండి మీకు సపోర్ట్ చేయలేదా? జిందాబాద్ కొట్టలేదా? కాబట్టి మీరు ప్రభుత్వాలు ఈపీఎస్ కార్మికులకు జీవనభృతిగా ఒక ఏర్పాటు చేయండి, జీవనభృతి ఇవ్వండి. జీవనభృతి ఇస్తే ఈ కార్మికుల్ని ఆదుకుంటారు, కార్మికులకు చేయూతనిచ్చాడవుతారు. ప్రభుత్వాలు కూడా కార్మికుల పక్షాన్ని నిలబడంలో అవుతారు. అంతేగాని మేము మా ప్రభుత్వంలో మేము బీజేపీతో కూటమిలో ఉన్నాం కాబట్టి మీరు కూడా మమ్మల్ని అన్యాయం చేస్తారా? బీజేపీ కూటమి నుండి బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఈపీఎస్ కార్మికులకు అన్యాయం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తారా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి. ఈపీఎస్ కార్మికుడు ఎంత బాధపడుతుండో ఆలోచించండి. ఈపీఎస్ కార్మికుడు బతకలేని పరిస్థితిలో ఉన్నాడని ఆలోచించండి. ఈపీఎస్ కార్మికుడు వల్ల తన కుటుంబాలు ఏమైపోతున్నాయో ఆలోచించండి. అంతేగాని ఏదో పథకాలు మీరు డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు, ఆ పథకాలకి ఏదో 10 రకాల చూపిస్తున్నారు, అవి కూడా ఇవ్వటం లేదు. కాబట్టి ఈపీఎస్ కార్మికులను కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఇటు రేవంత్ రెడ్డి గారైనా సరే, ఇటు కర్ణాటక వారైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, ముఖ్యమంత్రులు ఈపీఎస్ కార్మికులకు అండగా నిలబడండి. ఈపీఎస్ కార్మికులకు మేలు చేయండి. ఈపీఎస్ కార్మికుల యొక్క ఆకలి మంటలను మీరు కాపాడండి. బతకలేక ఎంతోమందో మరణించారు, చాలనీతో బతకలేక ఎందరో మరణించారు. ఆ మరణాలు ఆపాలంటే ఈపీఎస్ కార్మికుడికి మేలు చేయండి. ఈపీఎస్ కార్మికుడికి జీవనభృతిని కల్పించండి. కనీసం ఒక మనిషికి 3000 ఇవ్వండి. మాకు వచ్చే 1000 రూపాయలతో మీరు ఇచ్చే 3000తోటి మేము బతుకుతాము. లేదు, ఈరోజు అనేకమైన పథకాలలో పెట్టారు కదా, వృద్ధులకు మీరు పెన్షన్ ఇస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు కదా. ఈపీఎస్ కార్మికులకు 2014 ముందు రిటైర్డ్ అయిన కార్మికులకు ఈపీఎస్కి బదులు మీరు కూడా జీవనభృతిగా, లేకపోతే మీ ప్రభుత్వం కార్మిక సహాయ నిధిగా అన్నైనా సరే మీరు ఈపీఎస్ కార్మికులకి అండగా నిలబడి ఈపీఎస్ కార్మికుల ఆకలి మంటలను తీర్చాలని. అయ్యా, మాకు వచ్చే 1000 రూపాయలతో మేము బతకలేకపోతున్నాం, ఇంటి బాడుగులు కట్టుకోలేం, అనారోగ్యం వస్తే మేము ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నా కూడా మమ్మల్ని ఈపీఎస్ తీసుకునే వాళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా మమ్మల్ని రానిట్టం లేదు. కాబట్టి మీరు సహకరిస్తారని, మీరు మాకు న్యాయం చేస్తారని ప్రాధేయపడుతున్నాను. ఈపీఎస్ కార్మికులారా, మీరందరూ ఏ రోజైతే బయట ప్రపంచానికి వస్తారో, ఈ యొక్క మోసగాళ్ళ యొక్క మాటలు నమ్మకుండా మీ అంతటా మీలో చైతన్యం ఏర్పడుతుందో, మీరంతటా మీరు మనమే పోరాడి మనమే సాధించుకుంటామని ఏ రోజైతే మీరు బయటకు వచ్చి మీరు కథం తొక్కుతారో ఆ రోజే మీకు న్యాయం జరుగుద్ది, ఆ రోజే మీకు పెన్షన్ పెరుగుతుంది. దీనికి ఇప్పుడు ఇంకొకటి అడ్డం పెట్టారు, హయ్యర్ పెన్షన్ అని. అన్ని డిపార్ట్మెంట్లో లేదు, కొన్ని డిపార్ట్మెంట్లో లేదు, అన్నింటిలో లేదు, ఇక దీనిలో పెట్టారు. కానీ అది కూడా సక్రంగా లేదు, ఏదో లక్షలు కట్టమంటున్నారు. కాబట్టి హయ్యర్ పెన్షన్ మీద చూపించి, ఆ యొక్క భూతాన్ని చూపించి, అది ఒక దైవం అని చూపించి 1000 రూపాయలు తీసుకుంటున్న ఈపీఎస్ కార్మికుడికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి కార్మికులకు మరీ నేను కోరుకునేది ఏంటంటే, మీలో మీరు చైతన్యంతో ముందుకు రండి. మేముండాం, నేను కూడా మీ అందరి వెనక నిలబడతాం. మా యొక్క డేవిడ్ గారు నిలబడతారు, చక్రపాణి గారు నిలబడతారు, మాధవరావు గారు నిలబడతారు. అనేక మంది మీకు అండగా నిలబడి ఆంధ్రప్రదేశ్ శ్రీనివాసరావు గారు నిలబడతారు, అప్పారావు గారు నిలబడతారు, పిఆర్ బాబు గారు నిలబడతారు. కాబట్టి మీరు ఈరోజు చేస్తున్న ఈ మోసమైన అసోసియేషన్కి బుద్ధి చెప్పాలంటే మీరందరూ అసోసియేషన్కి సభ్యత్వం కట్టకుండా మీరందరూ ఏ రోజైతే
మేము కూడా మీలాగా పోరాడతామని. మేము పోరాటం, మీరు పోరాడతారు, మీరు వచ్చి పోరాడాలా, మీరు వచ్చి నిలబడాలా. మీరు ఎప్పుడైతే మీరు యొక్క రోడ్డు మీదకి వస్తారో ఆ రోజు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈపీఎస్ కార్మికులందరూ కూడా ఒకే మాటతో ముందుకొస్తే న్యాయం జరుగుతుందని చెబుతూ, అదేవిధంగా నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుని కూడా, మేము కూడా మా యొక్క సమస్య మీద ఎన్నో మెమోరాండాలు ఇచ్చాం. ఆ ఇచ్చిన మెమోరాండాలో ప్రజా సదస్సు నుంచి ముఖ్యమంత్రి గారు మాకు పంపించారు, మీ సమస్య పరిష్కారం ఉంది, మీ యొక్క డిపార్ట్మెంట్ గారు మమ్మల్ని ఆడ మా సమస్య పరిష్కారం కదా, మళ్ళా ఇంకొక మెమోరాండం తయారు చేసి ఇస్తున్నాం. ఇదిగో ఇది ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క మెమోరాండం. మేము కూడా ఈ త్వరలో ఈ యొక్క మెమోరాండం తీసుకొని ఉద్యమంగా పోవాలనే ఒక నిర్ణయానికి రాబోతున్నాం. కాబట్టి మా యొక్క డిమాండ్ కూడా ఏపీఎస్ఆర్టీసీలో మీరు మా కార్మికులకు, మా రిటైర్డ్ అయిన కార్మికులకు 2014 ముందు రిటైర్డ్ అయిన కార్మికులకు 2019లో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మాకు న్యాయం కోసంగా మాకు జీవనభృతి ఇవ్వమని అడుగుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మాకు జీవనభృతి ఇవ్వమని అడుగుతూ, అట్లానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జీవనభృతి ఇవ్వమని అడుగుతూ అందరికీ మెమోరాండాలు పంపిస్తున్నాం. ఈ యొక్క పోరాటానికి వెనక లేదు, పోరాటానికి సంసిద్ధం కావాలా. ప్రతి వ్యక్తి కూడా ముందుకు రండి, ప్రతి వ్యక్తి కూడా ముందుకు వస్తే కానీ ఈ యొక్క ప్రభుత్వాలు మన మాటలేనావు. ప్రభుత్వాలు మాట వినాలంటే, మన ఓట్లు వాళ్ళకి కావాలంటే, వాళ్ళు మళ్ళా ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటే రిటైర్డ్ అయిన కార్మికులకు, ఈపీఎస్ తీసుకున్న కార్మికులకు మేలు చెయ్యండి. అనేక ఫ్యాక్టరీల్లో, మూసేసిన ఫ్యాక్టరీలు ఇంతవరకు కూడా వాళ్ళ బకాయిలు ఇవ్వాలా, అవి కూడా ఇవ్వమని మళ్ళీ కోరుతున్నాను. ఈ జీవన భృతితో పాటు మూసేసిన ఫ్యాక్టరీలు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వమని కూడా ప్రార్థిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకు అండగా నిలబడి కోరాం. కానీ మోడీ మూడోసారి వచ్చాడు, ఇంతవరకు మొండి చేయి చూపించాడు. నిర్మలా సీతారామన్ గారు నీట ముంచుతుంది కార్మికుడిని. కాబట్టి దీనికి సంసిద్ధం కావాలని కోరుతూ విరమిస్తున్నాం.